నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. రైతు రాజు కావాలన్నదే సీఎం కేసీఆర్ ధ్యేయం. రైతు బంధు రైతు బీమా ఇస్తున్నామన్న మంత్రి జగదీష్ రెడ్డి. తెలుగు రాష్ట్రాలను కేంద్రం చిన్న చూపు చూస్తుంది. కేంద్రంపై మండిపడ్డ సిపిఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు. కడప జిల్లా పొద్దుటూరులో బంగారం కళకలం. 2.84 కేజీల బంగారం 7 లక్షల స్వాధీనం. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలో దారుణం. మైనర్ బాలికకు ప్రేమ పేరుతో నరకం. రంగారెడ్డి జిల్లా కందుకూరులో రోడ్డు ప్రమాదం. 2 షిఫ్ట్ కార్లు ఢీ, ఒకరు అక్కడికక్కడే మృతి. ఇక గుంటూరు జిల్లాలోని ఆటోనగర్ రోడ్లో ఏఎస్ కన్వెన్షన్ హాల్ వద్ద ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ మొదటి సంవత్సరం వార్షికోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హోం మినిస్టర్ మేకతోటి సుచరిత, ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, ఫిల్మ్ యాక్టర్ ఆర్ నారాయణమూర్తితో పాటు తదితరులు హాజరయ్యారు. స్పందన ఇంటర్నేషనల్ ఫౌండేషన్ యొక్క యూట్యూబ్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి. మా సామర్ రెడ్డి గారు ఈ గొప్ప పంచి పెట్టారు. చాలా స్ట్రాంగ్ పర్సన్స్ అవుతారు. మన చుట్టూ ఉన్న మనుషుల్ని సరిగా అర్థం చేసుకోగలిగితే మనం ఎవరు అనుకోరు కదా. మీరు ఎవరైనా క్వశ్చన్ పోనీ మీరు చెప్పండి, మీరు పక్కవాడు నచ్చి కోరుకుంటారా చెడు కోరుకుంటారా అంటే మీరేం చెప్తారు? ప్రతి ఒక్కళ్ళు మంచి కోరుకుంటారా అని చెప్తారు. వీళ్ళైనా కూడా అదే చెప్తారు. జెలస్ ఫీలింగ్స్ లేకపోతే ఓటమి భయమో లేకపోతే పక్కన వాళ్ళతో ఇబ్బందులు ఏదో ఒక కారణం వల్ల కాన్ఫిడెన్స్ లో వస్తుంది. కానీ ఎవరు కూడా పక్కన వాళ్ళ చెడుని నాశనాన్ని కోరుకుంటున్నాము. కాబట్టి మన అవతల వాళ్ళు అర్థం చేసుకోవడం లేదు, అవతల వాళ్ళు వినట్లేదు, అవతల వాళ్ళు పట్టించుకోవడం లేదు కన్నా మిత్రుల ఇప్పుడే ఆ మేడం గారు చెప్పారు. చాలా మంది చెప్పారు, మహానుభావులు మొత్తం ఎక్స్పెక్ట్ చేశారు. అయినా సరే శ్యామూర్ రెడ్డి గారు ఎంతో అభిమానంతో నన్ను పిలిచారని మా మిత్రులు శ్రీనివాస్ గారు చెప్తే ఇంత గొప్ప ప్రోగ్రాంకి మీ అందరినీ చూసే భాగ్యం నాకు కలిగినందుకు కేంద్రీనందుకు ఇక ఒకటే చెప్తున్నాను. తమ్ముడా, మిత్రుల పాపడా, ఫ్రెండ్స్, అశోక్ పేరు విన్నారుగా మీరు? గౌతమ బుద్ధుడు విన్నారుగా? గౌతమ బుద్ధుడు ఎప్పుడు సర్వసంగ పరిత్యాగం చేశాడు? చనిపోవడం వల్ల అమ్మాయి చనిపోయిన అమ్మాయిని ప్రేమించిన కూడా నా స్పందన ఆయన చనిపోవడం వల్ల ఈ 2 మరణాలు అటు చంద్ర గారి తల్లిదండ్రులు, స్పందన గారి తల్లిదండ్రులు, ఇంకా శ్యామూర్ రెడ్డి గారిని దానికి శ్యామూర్ రెడ్డి ఎవరు ఏ బిడ్డలు కూడా ప్రేమను విఫలమయ్యాను, లేకపోతే నాకు ఫస్ట్ క్లాస్ రాలేదు, లేకపోతే ఒత్తిళ్లను ఎవరు ఆత్మహత్య చేసుకోకూడదు, బతకాలి, బతుకుపోరు సాధించాలి. అలాగని చెప్పి మీరు ప్రేమించండి కానీ చావకండి అనే గొప్ప ఆశయంతో నినాదం ఇస్తూ ఆ మహానుభావుడు, ఆ తండ్రి తమ బిడ్డ కోసం ఏమైతే ఎన్ని కోట్లు సంపాదించాడో అన్ని కోట్లు కూడా స్పందన మీద
ఇక తెలంగాణలో రైతు రాజ్యం రావాలన్నదే సీఎం కేసీఆర్ ధ్యేయమని మంత్రి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లాలో పర్యటించిన ఆయన మునగాల మండలం కేంద్రంలో నిర్మించిన రైతు వేదికను ప్రారంభించారు. ప్రజలెవరూ అభద్రతాభావంతో ఉండవద్దని, ప్రజలంతా సుభిక్షంగా ఉండాలన్నదే కేసీఆర్ లక్ష్యమని చెప్పారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. గ్రామంలో వీధి తిరుగుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ను అభినందించారు. రాబోయే బడ్జెట్లో సంక్షేమానికి పెద్దపీట వేసి అర్హులందరికీ పథకాలు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ టీఆర్ఎస్ నేతలు తదితరులు పాల్గొన్నారు. కాలాన్ని వెచ్చించి రైతు వేదికల్లో పాల్గొనడంతో పాటు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు మరి ఈరోజు వస్తున్న దిగుబడికి అనుగుణంగా వ్యవసాయ ఉత్పత్తులు కూడా పెరగాలి. అదే రకంగా మనం ఏ పంట వేస్తే ఆ పంట వాణిజ్యపరంగా ఆమోదయోగ్యంగా దిగుబడి ఉండి పెట్టుబడి వెళ్ళడంతో పాటు కష్టానికి తగ్గ ప్రతిఫలం రావాలనే ఆలోచనతోనే వ్యవసాయ క్షేత్రంలో ఉన్నతాధికారులని నియమించి అనుభవం ఉన్న రైతుల్ని ఒక దగ్గర కేంద్రీకరించి ఒక్కొక్క క్లస్టర్గా ఏర్పాటు చేసి 6-7 వేల ఎకరాలకు సంబంధించి ఒక క్లస్టర్గా 3-4 గ్రామాలను కలిపి ఆ గ్రామంలో ఉన్న సమస్యలతో పాటు ఏ పంట వేస్తే దిగుబడి బాగుంటుంది, ఏ పంట వేస్తే మనకి లాభదాయక. మన జిల్లా లోపల మొత్తం 82 రైతు వేదికలు ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా దాదాపు కంప్లీట్ అయ్యడం జరిగింది. సో ప్రభుత్వం దీనికోసము అంచెలంచెలుగా ఫండ్స్ రిలీజ్ చేస్తుంది. సో మొదటగా మొత్తం స్ట్రక్చర్ కోసం 22 లక్షల రూపాయలు ఒక్కొక్క రైతు వేదికకు రిలీజ్ చేయడం జరిగింది. సో దాంతో దాదాపు 18 కోట్ల రూపాయలు మన జిల్లా లోపల రిలీజ్ చేశారు. ఇది కంప్లీట్ అయ్యే టైంకి ఎలక్ట్రిసిటీ కోసం ప్రభుత్వమే ఎక్స్పెండిచర్ భరిస్తూ ప్రభుత్వం తరఫున ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి డబ్బులు ఇచ్చి ఎలక్ట్రిసిటీ సప్లై కూడా అన్నిటికీ చేయడం జరిగింది. తర్వాత మిషన్ భగీరథ ఓపెన్ అవుతుంది అని అంటే వాటర్ అవసరం కాబట్టి మిషన్ భగీరథ ద్వారా కూడా వాటర్ ఇవ్వడం జరిగింది. సో నిన్న సార్ మళ్ళీ అందరికి కలెక్టర్స్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఏమొచ్చినాయంటే ఓపెన్ అవుతున్నాయి కాబట్టి ఆఫీస్ కావాల్సిన పని తెలంగాణలో వ్యవసాయాన్ని క్రమ పద్ధతుల్లో నడిపించాలని, రైతు ఆదాయం పెరగడానికి, రైతులే ఒక చోట కూర్చొని మంచి చెడులు మాట్లాడుకోవడానికి వ్యవసాయానికి సంబంధించి ప్రత్యేకమైన కేంద్రం ఉండాలని చెప్పి దేశంలో ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ముఖ్యమంత్రి గారు ఉపయోగం ఏంటి, దీనివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా, తొందరలోనే రైతులకు అందరికీ అర్థం ఉంటుంది. ఒక కొత్త కార్యక్రమం తీసుకున్నప్పుడు బహుశా అందరికీ అర్థం కాదు. విజన్ ఉన్నవాళ్ళు, దూరదృష్టి ఉన్నవాళ్ళు, సమాజ గమనాన్ని నడిపించగలిగిన వాళ్ళు కొంతమంది మాత్రమే ఇటువంటి ఆలోచనలు వస్తాయి. దాంట్లో ఈ దేశంలో ఇవాళ ఉన్న సమకాలీన రాజకీయ నాయకుల్లో, పరిపాలకుల్లో ప్రజలకు సంబంధించి, అన్ని వర్గాల ప్రజలకు సంబంధించి ప్రజల సమస్యల్ని ఎవరో వచ్చి కాగితం ఇస్తేనే తప్ప తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్న నాయకత్వం కాకుండా ఒక మంచి చైతన్యం కావాలని, చైతన్యవంతమైన రైతాంగం ఉన్నది ఇక్కడ మనకు బాగా తెలుసు. అనేక ఉద్యమాల కేంద్రంగా ఉండడం ఇది రైతు ఉద్యమానికి కూడా తప్పకుండా ఇది కేంద్రం కావాలని, రైతుల ఆదాయం పెంచడానికి, రైతుల నాలెడ్జ్ పెంచడానికి, రైతాంగాన్ని సంఘటితం చేయడానికి ఈ మునగాల క్లస్టర్ వేదిక కావాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఈ క్లస్టర్ రైతాంగానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ.
ఇక కడప జిల్లా పొద్దుటూరులో భారీ ఎత్తున బంగారం వెండి నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలోని సినీ హబ్ దగ్గర ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో గ్రామీణ పోలీస్ స్టేషన్ ఎస్ఐ లక్ష్మీనారాయణ అతన్ని తనిఖీ చేయగా ఎలాంటి బిల్లులు లేని సుమారు 2.9 కిలోల బంగారంతో పాటు 7 లక్షల నగదును గుర్తించారు. ఇక కడపకు చెందిన మరో వ్యక్తి నుంచి కొత్తపల్లి చెక్పోస్ట్ వద్ద ఎలాంటి బిల్లులు లేని 5 కిలోల వెండి 2 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇతని కారులో వెండిని తీసుకెళ్తుండగా చెక్పోస్ట్ వద్ద వాహనాలు ఆపి తనిఖీ చేయడంతో బయటపడింది. స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలు వెండి నగదు విలువ ₹1.5 పైగా ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. ఇంత పెద్ద మొత్తంలో బంగారం వెండి బయటపడడంతో పోలీసులు ఆ ఇద్దరు వ్యక్తులను విచారిస్తున్నారు. తీసుకొచ్చినా కూడా వాటి మీద తగు చర్యలు ఖచ్చితంగా తీసుకోబడతాయి, కేసులు బుక్ చేయబడతాయి. అలాగే విత్డ్రాల్స్ రోజు అందరూ జాగ్రత్తగా ఉండాలా. ఎటువంటి ఫోర్సిబుల్ విత్డ్రాల్స్ కూడా మేము నిఘా పెట్టాము. అటువంటి వాటి మీద మాత్రం కేసులు పెట్టబడతాయి. తర్వాత ఎవరైనా ప్రొసెషన్ స్టార్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ కన్సర్న్ అథారిటీస్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి తెలియజేసిన తర్వాత మాత్రమే వాళ్ళు ప్రొసెషన్ స్టార్ట్ చేయాలా. ఎందుకంటే క్లాషెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మా కన్సర్న్ ఎస్హెచ్ఓస్ కానీ సిఐస్ కానీ లేదా డిఎస్పీ కానీ ముందు సమాచారం ఇచ్చిన తర్వాత మాత్రమే ప్రొసెషన్ స్టార్ట్ చేయాలి. ఓటింగ్ కూడా చాలా ప్రశాంతంగా జరగాల. తర్వాత ఆల్రెడీ 30 పోలీస్ యాక్ట్ అనేది అమల్లో ఉంది. ఈరోజు విత్డ్రాల్స్ అనేవి 4th వరకు చేసుకోవచ్చు, అంటే ఈరోజు చేసుకోవచ్చు, రేపు కూడా చేసుకోవచ్చు. 30 పోలీస్ యాక్ట్ ఉంది. తర్వాత ఎలక్షన్ టైంలో ఎటువంటి ఎలక్షన్ టైంలో కానీ ఎలక్షన్ ముందు రోజు కానీ ఎటువంటి డబ్బు మద్యం అనే వాటిని ఎవరు కూడా సరఫరా చేయకూడదు, డిస్ట్రిబ్యూట్ చేయకూడదు. ఎలక్షన్స్ ముగిసే టైం అంటే 3:30 గంటలకి 44 గంటల ముందు అంటే 7వ తారీఖు సాయంత్రము 5 గంటల వరకు మాత్రమే ప్రచారం చేసుకోవడానికి అధికారం ఉన్నది. ఆ తర్వాత ఎవరైనా ప్రచారం చేయకూడదు, చేసినట్టు కేసులు కట్టబడును. ఎటువంటి ఊరేగింపు అదే ప్రొసెషన్స్ ఎటువంటిది కూడా అనుమతి లేదు. ఏదైనా ఉంటే మాత్రం ఫస్ట్ పోలీస్ అథారిటీస్ నుంచి కన్సర్న్ రిక్విజిషన్ పెట్టుకుని అప్పుడు తీసుకున్న తర్వాత మాత్రమే ప్రొసెషన్ స్టార్ట్ చేయాలా. అందరూ కూడా ఓట్లు ప్రశాంతంగా వేసుకోవాలా, ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలి. క్యాండిడేట్స్ రక్షణ కోరితే మాత్రం మాకు రిక్విజిషన్ ఇవ్వాలి. మేము తదుపరి యాక్షన్ మా యొక్క హైయర్ అథారిటీస్తో కన్సల్ట్ అయ్యి మేము తదుపరి యాక్షన్ తీసుకుంటాం. పోలింగ్ కేంద్రాలు అవి ఇంకా ఆల్రెడీ మేము రెడీ చేస్తున్నాము. ఇంకా ఫుల్ రాలేదు, డేటా రాలేదు. ఎలా యూనివర్స్ అవి విత్డ్రాల్స్ అవి ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ సినారీ మారుతుంది కాబట్టి చేంజెస్ వస్తాయి కాబట్టి అప్పుడు క్లారిటీ సంక్షేమ కేంద్రాలుగా గుర్తించబడినాయి. అక్కడ పటిష్టంగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. 1+4 పోలీస్ పర్సనల్ ఉంటారు అక్కడ. ఆర్మడ్ గార్డ్ కూడా పెడతాం. ఆ ఓటింగ్ సమయంలో ఆల్రెడీ COVID-19 నిబంధనలు అయితే పాటించాలి. కంపల్సరీగా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, సోషల్ డిస్టెన్స్. అలాగే కలెక్టర్ గారు మాకు కోవిడ్ షీల్డ్స్ అలాగే పెద్దాపురం మండల కేంద్రంలో రంగప్ప కాలనీలో అభివృద్ధి కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ గడ్డి లింగయ్య సందర్శించారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని వాటిని నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. వీరితో పాటు ధరణికోట సర్పంచ్ నడ్డి హలియప్ప, రమణ్జీ, ఆవుల లింగయ్య, శ్రీను, చెనకేశవులు, పాస్టర్ కాలనీ వాసులు పాల్గొన్నారు. వెళ్దాం అది కూడా మనకి అది వాడు కూడా ఎంత విశాలంగా చూడవే అని ఆపితో మీరు మళ్ళీ మీరే ఉండాలి చెప్తున్నా. చెట్టు కూడా పోయినాయి, చెట్టు కూడా పోవాలి. చెట్టు పోతే మోరి మంచి చెట్లు పోయినాయి మళ్ళీ పెట్టుకుంటారు. చెట్లదే ఉంది కాకపోతే ఇప్పుడు సపోజ్ ఈ ఇల్లు కానీ ఈతల ఆయన ఇల్లు ఈతల కన్నా వేసుకోవాలి అంటే అవతల మోరి కన్నా పైపు వేసుకోవాలి. ఇదైతే తప్పు. చెట్లు పోయినాయి వదిలేపెట్టి వేయండి. మొత్తం మనీ అయితే మొత్తం నీ మొత్తం వచ్చింది.
ఇక పొద్దుటూరు నియోజకవర్గం కొత్తపల్లిలో మాజీ ఎమ్మెల్యే ఎంవి రమణారెడ్డి కుమారుడు రాజా రామ్మోహన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. కొత్తపల్లి నుంచి మా వదినమ్మ ఉమా కొత్తపల్లి సర్పంచ్గా పోటీ చేసేందుకు సిద్ధపడిందని రాజా రామ్మోహన్ రెడ్డి తెలిపారు. కొత్తపల్లిలో అభివృద్ధి చేసేందుకు తమ కుటుంబం ఎల్లవెల్లలా సిద్ధంగా ఉందని తెలిపారు. అధికార పార్టీలో ఉన్న కొందరు మాపై ఆరోపణలు చేస్తున్నారని, శివచంద్రారెడ్డి అనే వ్యక్తి ఆటోనగర్లో కాంట్రాక్టు చేసి తాను అభివృద్ధి చేస్తున్నానని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ సమావేశంలో డాక్టర్ ఎంవి రమణారెడ్డి కుమారుడు మురళి తదితరులు పాల్గొన్నారు. శాసనసభ్యులు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారికి మా కుటుంబం తరఫున వినయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ పార్టీ పెద్దలకు, శ్రేయోభిలాషులకు, అభిమానులకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏమంటే, కొత్తపల్లి పంచాయతీ ఎన్నికల సందర్భంగా మా వదిన గారైన ఉమా గారు ఈ కొత్తపల్లికి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికలలో ఇదివరకే మీకు పత్రికాముఖంగా తెలియజేశాము. కొత్తపల్లి గ్రామ పంచాయతీకి ఏమేమి చేసిండేది, ఎంతవరకు మన ద్వారా ఎవరు ఉండని ఆ సర్పంచ్ పదవిలో దాని ద్వారా అనేక మంచి కార్యక్రమాలు చేసినామనేది మీకు ఇదివరకే ఒకసారి తెలియజేశాను. కానీ ఈ ఎన్నికల్లో మా మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఈ ఎన్నికల్లో పాల్గొంటున్న శివన్న నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా మా అన్న కుటుంబం కానీ మేము కానీ ఎవరమో అందుబాటులో లేము అని చెప్తాండేది చాలా హాస్యాస్పదమైన ఆయన కామెంట్ అనేది నేను మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఏ కుటుంబమైనా తన పిల్లల చదువు కోసము ఎక్కడో ఒక దూర ప్రాంతంలో వాళ్ళ అభివృద్ధికి, వాళ్ళ మంచి చదువులు చదివించాలా, లేదంటే మంచి కల్చర్ రావాలా అనే దాని మీద కానీ ఎక్కడో ఒక చోట పోయి ఉండడం నిజం. కానీ గత సంవత్సరంన్నర నుండి వాళ్ళు కూడా పొద్దుటూరులోనే ఉంటున్నారు అనేది ఆయనకు తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆయన ఆజుబాజు కూడా ఎక్కడ మా ఇంట్ల దగ్గర కూడా లేడు, ఎక్కడో ఆయన పనులు ఆయన చేసుకుంటున్నాడు. అందుకు ఆయనకు మొత్తం కొత్తపల్లి పంచాయతీ ప్రజలందరికీ నేను సవినయంగా తెలియజేసుకుంటాండేది ఏమంటే, మా అన్నగారు అయితే ఏమి, వారి కుటుంబం అయితే ఏమి, ఇక్కడ అన్నగారి కొడుకు మిస్టర్ గౌతమ్ ఇతన్ని మీకు పరిచయం చేయాలనుకోవడం కూడా ఈ పత్రికా ముఖంగా మీకు పరిచయం చేస్తూ కొత్తపల్లి గ్రామ ప్రజలకందరికీ కూడా పరిచయం చేసుకుంటున్నాను. గతం మండల పరిషత్ ఉన్నంత వరకు నేను, నా భార్య కూడా ఇద్దరు ప్రజలకు అందుబాటులో ఉండి అనేక సేవా కార్యక్రమాలకు మీకు చేదోడుగా వాదోడుగా ఉన్నాము. ఇంటికి వచ్చిన ఏ వ్యక్తిని మేము చిన్న చూపు చూడడం కానీ ఇంకో. ఇక కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి 50వ బ్రహ్మోత్సవాల కళ్యాణ ఉత్సవాల గోడపత్రికను కార్పొరేటర్ జగన్ ఆవిష్కరించారు. ఇక కార్పొరేటర్ మాట్లాడుతూ ఈ సంవత్సరం ప్రతి సంవత్సరంలాగే కళ్యాణోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు. కోవిడ్ కారణంగా దుకాణాలకు ఎలాంటి అనుమతి లేదని, అందరూ కలిసి ఉత్సవాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ రవీంద్ర కుమార్, ఆలయ ఈవో కృష్ణ, ఆలయ సిబ్బంది, టీఆర్ఎస్ సీనియర్ నేతలు, మహిళా నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వాటిని విడుదల చేసి భక్తులందరికీ జగదిరుగుట్ట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి 50వ బ్రహ్మోత్సవాలు మరి ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఘనంగా జరుగుతాయని చెప్పేసి ఇక్కడ ఈరోజు పోస్టరావిష్కరణ చేయడం జరిగింది. మరి కరోనా ఉన్నప్పుడు కూడా మరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో మరి స్థలం ఎక్కువగా ఉంది కాబట్టి కరోనా ఇబ్బంది లేకుండా మరి దానికి అన్ని పాటించుకుంటూ మరి వెంకటేశ్వర స్వామిని భక్తులందరూ దర్శించుకోవాలని చెప్పేసి జేవటిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమంలో మా ఎమ్మెల్సీ గారు, ఎమ్మెల్యే గారు వచ్చే ఉండే కొంచెం వేరే పనులు రాలేకపోయారు. జాతర రోజు వాళ్ళు 2 రోజులు ఇక్కడే ఉంటారని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు అందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క జాతరను మంచిగా
జయప్రదం చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఇక్కడ విచ్చేసినటువంటి మన గుళ్ళో ఉన్నటువంటి పంతులు కానీ మా ఈవో గారు కానీ మరి ఏ టైం ఉన్నా కూడా కరోనా టైంలో కూడా మరి అన్నీ పాటించుకుంటూ మరి ఈ టెంపుల్ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అదేవిధంగా మరి ఈ షాప్స్ కానీ వాళ్ళు కూడా కరోనా పాటించుకుంటూ మరి జాతర జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. గుంటూరు జిల్లా సిపిఐ కార్యాలయంలో మల్లయ్య లింగంభవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్పై చిన్నచూపు చూస్తుందని, ప్రధాని మోదీకి ఎన్నికలు జరిగే రాష్ట్రాలపై ఉన్న మక్కువ తెలుగు రాష్ట్రాలపై లేదన్నారు. రాష్ట్రంలో స్టేట్ టెర్రరిజం సాగుతుందని, ప్రతిపక్ష పార్టీల నేతలు గొంతులొక్కాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం కేవలం అంబానీ, ఆదానీల మేలు కోసమే తప్ప దేశ ప్రయోజనాల కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్ కాదని మండిపడ్డారు. ఈ సమావేశంలో సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు గని తదితరులు పాల్గొన్నారు. తమ పార్టీ అన్యాయాల చేత దాడులు చేపట్టడం, ఆ తర్వాత దాడులకు గురైన వారి మీద కేసులు పెట్టించడం, అంతిమంగా వాళ్ళని జైల్లో పెట్టించడం, ప్రతిపక్ష వాయిస్సుని రాష్ట్రంలో లేకుండా చేయడానికి ఒక పథకం ప్రకారం వైసీపీ పార్టీ రాష్ట్రంలో పనిచేస్తుంది అని చెప్పడానికి ఈరోజు తెలుగుదేశం అధికార ప్రతినిధి పట్టాభి ఇంటి మీద దాడి చేయడం, అద్దాలు పగలబడటం, ఫిజికల్గా తన్నగొట్టడం, కాలు ధ్వంసం చేయడం, ఈ ఘటనలన్నీ కూడా సిపిఐ శ్రేణులు స్వచ్ఛందంగా గుంటూరుతో సహా అన్ని చోట్ల ఉదయం బడ్జెట్ని పేపర్స్ని తగలబెట్టారు. తద్వారా రాష్ట్ర ప్రజల పక్షాన బీజేపీ ఏపీకి గత 7 సంవత్సరాల కాలంగా చేస్తున్న అన్యాయాన్ని రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాం. ఇది కేవలం గుజరాత్ బడ్జెట్, గుజరాత్ ప్రభుత్వం, గుజరాత్ బీజేపీ పార్టీ, ప్రైమ్ మినిస్టర్ గుజరాత్, హోంమంత్రి గుజరాత్, బీజేపీ అధ్యక్షుడు గుజరాత్, ఆ బడ్జెట్ కేటాయింపులు గుజరాత్. బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రతిసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తీరని అన్యాయం జరగడం అనేది అది పరిపాటిగా మారిపోయింది. నిన్న నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అనిల్ అంబానీ, అదానీకి ప్రయోజనాలు చేకూర్చే బడ్జెట్ తప్ప దేశ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కాదు. ఈ బడ్జెట్లో రైతుల సంక్షేమం కోసం కనీసమైనటువంటి నిధులు లేవు. పరిశ్రమల్ని ఇక మైనర్ బాలికను ప్రేమ పేరుతో తీవ్ర వేధింపులకు గురి చేసి లైంగిక దాడికి పాల్పడి ఆ తర్వాత బలవంతంగా పురుగుల మందు తాగించి ఆ బాలిక మృతికి కారణమయ్యాడో యువకుడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో తీవ్ర కలకలం రేపుతుంది. ఇక పూర్తి వివరాలకు వెళ్తే తంగళ్లపల్లిలో ప్రేమ పేరిట 15 ఏళ్ల బాలికను గత కొంతకాలంగా వేధింపులకు గురి చేశాడు బండి రాజు అనే యువకుడు. ప్రేమిస్తున్నానంటూ వేధించిన రాజు బాలికను బెదిరించి బయటకు తీసుకెళ్లి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని చెప్తున్నారు. అనంతరం బాలికకు పురుగుల మందు తాగించి తాను కూడా పురుగుల మందు తాగాడు ఆ యువకుడు. ఇక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ బాలిక మృతి చెందింది. అయితే ప్రేమ పేరుతో తనకు నరకం చూపించాడంటూ చివరి మాటగా చెప్పి ఆ బాలిక కన్ను మూసింది. కన్న కూతురు చనిపోవడంతో బాలిక తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.
అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ పరిధిలోని ఓడీసీ మండలం దాడిరెడ్డిపల్లికి చెందిన వేణుగోపాల్ ఓడీసీ పోలీస్ స్టేషన్లో తన భార్య సరస్వతి కనిపించట్లేదంటూ ఫిర్యాదు చేశాడు. దాడిరెడ్డిపల్లికి చెందిన వేణుగోపాల్ భార్య సరస్వతి గత నెల ఇంటి నుంచి ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంటికి రాలేదని తన భార్య ఆచూకీ తెలపాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వేణుగోపాల్ ఫిర్యాదును స్వీకరించిన ఎస్సీ లింగన్న కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దెబ్బాడగుడ్డ శ్రీశైలం హైవేపై ఎదురెదురుగా వస్తున్న 2 షిఫ్ట్ కార్లు ఢీకొన్నాయి. ఈ నేపథ్యంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. రైతే రాజు కావాలన్నదే సీఎం కేసీఆర్ ధ్యేయం. రైతు బంధు రైతు బీమా ఇస్తున్నామన్న మంత్రి జగదీష్ రెడ్డి. తెలుగు రాష్ట్రాలను కేంద్రం చిన్న చూపు చూస్తోంది. కేంద్రంపై మండిపడ్డ సిపిఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు. కడప జిల్లా పొద్దుటూరులో బంగారం కళకళం. 22.84 కేజీల బంగారం, 7 లక్షల స్వాధీనం. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలో దారుణం. మైనర్ బాలికకు ప్రేమ పేరుతో నరకం. రంగారెడ్డి జిల్లా కందుకూరులో ఘోర రోడ్డు ప్రమాదం. 2 షిఫ్ట్ కార్లు ఢీ, ఒకరు అక్కడికక్కడే మృతి. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.